హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ సందేశ్, అప్సరా రాణి ప్రధాన పాత్రలు పోషించిన రాచరికం సినిమా ఈరోజు చూశాను. కొన్ని చిన్న సినిమాలు మెల్లిగా రిలీజ్ అయ్యి పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా అదిరిపోయే సబ్జెక్ట్తో అందరినీ ఆకట్టుకొని మెల్లిగా హిట్ అవుతాయి. ఈ సినిమా అలాంటి సినిమా ఏమో అనుకొని వెళ్ళా. సినిమా చూడడం మొదలుపెట్టా. స్టోరీ పరంగా చూసుకుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు పోటీకి దిగితే ఎలా ఉంటుంది అన్నదే కథ. ఆ అన్నా చెల్లెళ్ళు ఎవరో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంచుమించు అలాంటి క్యారెక్టర్లే నిజ జీవితంలో బయట తిరిగే అలాంటి క్యారెక్టర్లనే ఆధారంగా చేసుకొని కథ రాసినట్లు అనిపిస్తుంది. అప్సరా రాణి తన పాత్రకి న్యాయం చేయడానికి చాలా వరకు ట్రై చేసింది. భాష రాకో భావం తెలియకో ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అంతగా కరెక్ట్గా పలకలేదు. అక్కడక్కడ కొంచెం కోపం, కొంచెం దర్పం బాగానే ప్రదర్శించింది. ఆమె నుంచి ఆశించిన ఎక్స్పోజింగ్ కానీ బూత్ కానీ ఈ సినిమాలో అంతగా ఉండవు. ఇక అప్సరా రాణి భర్త పాత్ర పోషించిన బైరెడ్డి పాత్రధారి రేపిస్ట్గా, కామిస్ట్గా అతని పాత్రకు 100% న్యాయం చేశాడు. కొంచెం రక్త చరిత్రలో బొక్కారెడ్డి పాత్రను పోలి ఉంటుంది ఈ బైరెడ్డి పాత్ర. అయినా పర్వాలేదు, ఆ పాత్రకు అతను న్యాయం చేశాడు. దర్శకుడే ఆ పాత్రని అద్భుతంగా ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ రేప్ జరుగుతున్న, మర్డర్ జరుగుతున్న ప్రేక్షకులకి ఏమాత్రం వాడు చేస్తున్న తప్పు అన్న ఫీలింగ్ కలగకుండా వెంగి అందించిన అసందర్భంగా వినపడే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద మైనస్. దానికి తోడు దర్శకుడు కూడా సరైన షార్ట్ డివిజన్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అంతగా ఇంపాక్ట్ లేకుండా పోయింది బైరెడ్డి క్యారెక్టర్. ఇక వరుణ్ సందేశ్ ఫారెన్లో చదువుకొని తండ్రి తర్వాత రాజకీయ నాయకుడిగా ఎదగాలని ట్రై చేయడం, తండ్రి బతికుండగానే సీఎం అయిపోవాలని ట్రై చేయడం, ఇటువంటివన్నీ చేస్తూ పర్వాలేదు అనిపిస్తారు. కానీ అతనికి పెట్టిన మీసం మాత్రం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ మీసం పెయింట్ వేసినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి మళ్ళీ అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు పెయింట్ వేశారు. మేకప్లో కంటిన్యూటీ లేదు. ఇక అప్సరా రాణిని కాలేజీ నుంచి ఇష్టపడుతూ ప్రేమించి నక్సలైట్లతో తిరుగుతూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే హీరో పర్వాలేదు అనిపిస్తాడు. యూట్యూబ్లో యాంకర్ శివ బాగా తిని లావ్ అయి ఉబ్బిపోతే ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఈ హీరో. ఇతను బాగానే చేశాడు, డ్యాన్స్లు అవి కూడా బాగానే చేశాడు. కాకపోతే హీరో ఫేస్ కాదు, అది సైడ్ క్యారెక్టర్లకే పరిమితం అయినట్టు ఫస్ట్ హాఫ్లో బాగా కనపడి సెకండ్ హాఫ్లో పూర్తిగా సైడ్ అయిపోతాడు ఈ హీరో. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ రాజారెడ్డి క్యారెక్టర్ చాలా ఓవర్గా, అతిగా ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్ నుంచి పర్ఫెక్ట్ అవుట్పుట్ రాబట్టుకున్న ఆర్జీవి తర్వాత ఎవరు అతని నుంచి ఓవర్ యాక్షన్ రాబడుతున్నారు కానీ యాక్టింగ్ని రాబట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు దర్శకులు. శ్రీకాంత్ అయ్యంగార్ కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బెటర్. అతను రాయలసీమ యాస పలకడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంకా చాలా పాత్రలు ఉంటాయి ఈ సినిమాలో. క్రాంతి అనే విప్లవకారుడి పాత్ర ఉంటుంది. ఆ పాత్రధారి మాత్రం అతని పాత్రకి 100% న్యాయం చేశాడు, చాలా బాగా చేశాడు. అన్ని పాత్రలు, కథ ఒకసారి పరిశీలిస్తే ఇవన్నీ మనం ఎప్పుడో టి కృష్ణ గారు అంటే గోపీచంద్ వాళ్ళ నాన్న దర్శకత్వం వహించిన వందే మాతరం, రేపటి పౌరులు ఇలాంటి సినిమాల్లో చాలా సినిమాల్లో చూసిన పాత్రలే. అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ ఈ సినిమాలో కనపడడం విశేషం. టైం వేస్ట్ చేసుకోవాలనుకొని డబ్బులు ఎక్కువైపోతే నేను ఈ సినిమాకి వెళ్ళినట్టు మీరు కూడా చక్కగా ఈ సినిమాకి వెళ్ళొచ్చు. వెంగి అందించిన మ్యూజిక్, అన్ని పాటలు కూడా ఎక్కడో విన్నట్లు అనిపిస్తాయి. మోలా మేరే మోలా మేరే మోలా ఆ సాంగ్ను కూడా కాపీ కొట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టు కూని చేసి చెత్త చేసి పారేశారు. దానికి మన బ్రదర్ రామ్జో అద్భుతమైన లిరిక్స్ రాశారు. అవి ఏమి మనకి బయటకు వచ్చాక గుర్తుండవు. ఫోటోగ్రఫీ పర్వాలేదు, సినిమాలో టెక్నికల్గా కొంచెం బాగుంది అనిపించేది ఈ ఫోటోగ్రఫీయే. ఎడిటింగ్ చాలా చేయాలి. ఎడిటింగ్లో కంటిన్యూటీ కూడా ఉండదు. ఒకసారి ఒక దగ్గరికి వెళ్తారు, ఒకసారి ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అది ఫ్లాష్ బ్యాక్ తెలీదు, ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితో తెలీదు. కనీసం అక్కడ డేట్లు, ఇయర్లు కూడా మెన్షన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తాడు దర్శకుడు. సినిమాని ఒక్క క్షణం కూడా అటు ఇటు తిరగకుండా చూడకపోతే మనం ఏ కాలంలో ఉన్నామన్నది కూడా మనకు తెలీదు. ఏదైనా ఈ రాచరికం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?